ఒక్కసారి భారతీయ జనతా పార్టీ గత చరిత్రను ఇప్పటి వరకు ఆ పార్టీ ప్రస్థానాన్ని గనక కూలంకషంగా గమనిస్తే ఆ నాయకులు ఏం చెప్తున్నా వచ్చే ఎన్నికల్లో మాదే అధికారం ఈ మాట 1980లో ఆ రాష్ట్ర పార్టీ పుట్టినప్పటి నుండి నాయకులు చెప్తూనే ఉన్నారు. కానీ ఈ రోజు వరకు అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రత్యేక తెలంగాణలో కానీ అటు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో కానీ అధికారానికి మాత్రం చాలా 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 దూరంగానే బీజేపీ ఉంటూ వస్తున్నది. వాస్తవ పరిస్థితికి బీజేపీ అనుసరిస్తున్న పంతాకు ఎక్కడో తేడా ఉంది. ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా తెలుగు ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేయడంలో తెలంగాణ లేకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఏజెండాను తమ ఏజెండాగా మార్చుకోవడంలో బీజేపీ ఎక్కడో విఫలమైనట్టు మనకు కనిపిస్తుంది. అంటే రాష్ట్ర నాయకత్వం అనుసరించే వ్యూహాలతో పాటు జాతీయ నాయకత్వం కూడా ఈ తెలుగు రాష్ట్రాలలో బీజేపీ విషయంలో అనుసరించిన విధానాలు ఆ పార్టీకి గుడ్డలు పెట్టుగా మారాయి. 1980 నుంచి కూడా పరిస్థితి చూసుకుంటే ప్రతిసారి కూడా జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదిగే క్రమంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ బలి అవుతూ వస్తున్నది. ఎట్లా అంటే 1980లో ఈ పార్టీ పుట్టిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కావచ్చు లేకుంటే తెలంగాణ ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లలో కావచ్చు తెలుగుదేశం పార్టీ వచ్చింది, తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చింది, వైఎస్ఆర్సీపీ వచ్చింది. ఈ మూడు పార్టీలు బీజేపీ తర్వాత పుట్టి అవి అధికారంలోకి రాగలిగాయి. తెలుగుదేశం పార్టీ అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 సార్లు, ప్రత్యేక ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు అధికారంలో రాగలిగింది. బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ 2 సార్లు అధికారంలో రాగలిగింది. వైఎస్ఆర్సీపీ ఒకసారి అధికారంలో రాగలిగింది. ఇలా వైఎస్ఆర్సీపీ టీఆర్ఎస్ 2 రాష్ట్రాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదాలు ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం ఇప్పటి వరకు అధికారానికి రాకపోయిన మాట అటుంచితే ఏనాడు కూడా ఒక ప్రతిపక్ష హోదా కూడా సంపాదించలేదు. దీనికి కారణాలు ఏంది అని మీరో నేనో మనం విశ్లేషించుకుంటే కాదు, అసలు ఆ పార్టీ నాయకులే దీన్ని సీరియస్ గా విశ్లేషించుకుంటే పరిష్కారాలు కూడా దొరుకుతాయి. ఎందుకంటే వాస్తవంగా ఎవరెవరికో ఇచ్చారు అధికారం మాకివ్వరా అవకాశం అనేది బీజేపీ స్లోగన్. నిజంగానే ఎవరెవరికో ఇచ్చారు అధికారం, బీజేపీ కూడా అవకాశం రావాలి, బీజేపీకి అవకాశం రావాలి వస్తే బాగుండు అని కేవలం బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, బజరంగ దళ్ కార్యకర్తలు కాదు, సామాన్య ప్రజానీకానికి కూడా ఏదో ఒక సాఫ్ట్ కార్నర్ బీజేపీ పట్ల ఉంది. అది హిందూ మతం గురించి మాట్లాడుతుందని కావచ్చు, దేశం కోసం ధర్మం కోసం మాట్లాడుతుందని కావచ్చు, లేకుంటే అందరికి వచ్చిన అవకాశం వీళ్ళకు కూడా ఎందుకు రావద్దు అనే ఒక సానుభూతి కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. మొత్తం మీద బీజేపీ కూడా ఒక అవకాశం ఇస్తే బాగుండని ప్రజల్లో ఒక భావన ఉంది. కానీ అధికారాన్ని అందించుకునే రాజకీయం బీజేపీ మొదటి నుంచి కూడా చేయట్లేదు. 1980లో ఈ పార్టీ పుట్టింది. మీకు ఒక చిన్న స్టాటిస్టిక్స్ చెప్తాను. 1980లో పార్టీ పుడితే ఇప్పటి వరకు 10 అసెంబ్లీ ఎన్నికలను ఫేస్ చేసింది. 10 అసెంబ్లీ ఎన్నికలలో కనీసం 6 సార్లు టీడీపీతో పొత్తు పెట్టుకున్నదండి ఈ పార్టీ. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఏం జరిగింది పార్టీకి? ప్రతి అసెంబ్లీ ఎన్నికలలో 5 సీట్లు 10 సీట్లు మహా అంటే ఒక 20 సీట్లకు పోటీ చేయడం, అందులో 2, 3, 4, 5 మాక్సిమం 10 గెలవడం, మిగతా 250, 260 నియోజకవర్గాలలో పార్టీ లేకుండా పోవడం. దీనివల్ల ఏమైంది? పార్టీకి ఒక బేస్ ఓటు లేకుండా అయిపోయింది. మీకు చిన్న స్ట్రాటజీ చెప్తా. 1980లో పుట్టిన బీజేపీ 83లో మొదటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కేవలం 3 మాత్రమే ఇక్కడ విజయం సాధించారు. 1983లో ఒంటరిగా పోటీ చేస్తే మొత్తం 80 స్థానాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే ఆ పార్టీకి 2.75% ఓట్లు వచ్చినాయి. అందులో 3 మాత్రమే గెలిచారు. ఉదయగిరి నుంచి వెంకయ్యనాయుడు గారు, షాయంపేట నుంచి చందుపట్ల జంగారెడ్డి, మలక్పేట నుంచి ఇంద్రసేనారెడ్డి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీ ఎదగాలి. ఎందుకంటే అదే సమయంలో 1984లో దేశవ్యాప్తంగా జరిగిన మొదటి ఎన్నికల్లో బీజేపీకి మొదటి ఎన్నికల్లో 2 స్థానాలు గెలిచిన బీజేపీ ఆ తర్వాత ఇవాళ 400 స్థానాల వరకు వచ్చి అధికారంలో కూడా వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయాలకు వస్తే మాత్రం 3 స్థానాలతో ప్రారంభమైన ప్రస్థానం మళ్ళీ అదే 3 స్థానాలు 4 స్థానాల దగ్గరనే ఆగిపోతుంది. ఎందుకు ఇది అంటే 1983లో ఒంటరిగా పోటీ చేసిన పార్టీ ఇక ఆ తర్వాత మళ్ళీ ఒంటరి పోటీకి పోలేదు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఎన్టీ రామారావు నాయకత్వంలో వచ్చిన నేషనల్ ఫ్రంట్ కావచ్చు, చంద్రబాబు నాయుడు సమన్వయకర్తగా ఉన్న ఎన్డీఏలో కావచ్చు, బీజేపీ భాగస్వామి కావడం వల్ల ఇక్కడ ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీలు కాంగ్రెస్ వ్యతిరేకంగా పోరాడే క్రమంలో జాతీయ స్థాయిలో బీజేపీకి అనుకూలంగా ఉన్న కారణంగా ఇక్కడ బీజేపీ నష్టపోయింది. అంటే నరేంద్ర మోడీ గారి భాషలో చెప్పాలంటే పిల్లని చంపి తల్లిని బతికించుకున్నారు. పిల్లలాంటి ఆంధ్రప్రదేశ్లో పార్టీని చంపి తల్లి లాంటి జాతీయ స్థాయిలో వాళ్ళు బీజేపీని వాళ్ళ అధికారాన్ని కాపాడుకోగలిగింది. ఇంతకుముందు చెప్పినట్టు 1985లో
టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అప్పుడు కేవలం బీజేపీకి వచ్చిన ఓటు 1.14%. 1989లో టీడీపీతో పొత్తు పెట్టుకొని పోటీ చేశారు. అప్పుడు పోటీ చేసిన స్థానాలు 12, గెలిచిన స్థానాలు 5, వచ్చిన ఓట్లు 1.78. 1994లో మళ్ళీ ఒకసారి ఒంటరిగా పోటీ చేసే అవకాశం వచ్చింది, కానీ వాళ్ళకు బేస్ లేదు. లేకపోవడం వల్ల కేవలం 3 మాత్రమే గెలిచారు. 3.89% మాత్రమే వచ్చాయి. అట్లే 1999లో కూడా టీడీపీతో పొత్తు పెట్టుకొని 24 స్థానాల్లో పోటీ చేస్తే అప్పుడు కూడా వచ్చిన ఓట్ల శాతం 3.67. మొత్తంగా 2004లో 6.68, 2009లో మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తే 2.84 ఓట్లు. అట్లాగే 2014లో మళ్ళీ టీడీపీతోని ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పోటీ చేసినప్పుడు 58 సీట్లు పోటీ చేసినప్పటికీ వాళ్ళు గెలిచినవి మాత్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 9, తెలంగాణలోకి విషయానికి వస్తే కేవలం 5 సీట్లు. అది కూడా టీడీపీతో పొత్తు, అది ఓన్లీ హైదరాబాద్ సిటీలో. 2018లో తెలుగుదేశంతో తెగదెంపులు చేసుకున్న తర్వాత ఒంటరిగా పోటీ చేస్తే అప్పుడు కాస్త మెరుగై 6.98%కు ఓటు వచ్చింది. ఇక 2023లో మొన్న జరిగిన ఎన్నికల్లో ఇక బీజేపీ యొక్క అత్యుత్తమ పర్ఫార్మెన్స్ ఎప్పుడన్నా జరిగింది అంటే అది 2023లో మాత్రమే జరిగింది. 13.90, అంటే దాదాపు 14% ఓట్లు వచ్చి 8 స్థానాలు బీజేపీ గెలుచుకోగలిగింది. అంటే నేను ఇక్కడ ఏమంటానంటే, రాజకీయ పార్టీలు, బహుళ రాజకీయ పార్టీల ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో 2 రకాల ఓటింగ్ ఉంటుంది. ఒకటి బేస్ ఓటు ఉంటుంది, ఇంకొకటి స్వింగ్ ఓటు ఉంటుంది. బేస్ ఓటు ఉన్న రాజకీయ పార్టీలకు ఆ సందర్భంలో, ఎన్నికలు జరిగే సందర్భంలో వాళ్ళు ఎంచుకున్న విధానం కావచ్చు, లేకుంటే ప్రత్యర్థి పార్టీలు చేసిన తప్పిదాలు కావచ్చు, లేకుంటే ప్రజలు మార్పు కోరుకోవాలనే బలమైన కాంక్ష ఉన్నప్పుడు స్వింగ్ ఓటు జత అయి గెలవడం సాధ్యమవుతుంది. కానీ బీజేపీకి 1980 నుంచి ఇప్పటి వరకు దాదాపు 45 ఏళ్ల ప్రస్థానంలో, 45 ఏళ్ల ప్రస్థానంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక బేస్ ఓటు సంపాదించలేకపోయింది. అదే మీరు మిగతా పార్టీలు చూడండి, కాంగ్రెస్ పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, వైఎస్ఆర్సీపీ కానీ, టీఆర్ఎస్ కానీ, తాము అధికారం కోల్పోయిన సందర్భంలో కూడా 30% ఓటింగ్ తక్కువ ఎప్పుడు రాలేదు. 1994లో కాంగ్రెస్ పార్టీ చాలా దారుణంగా ఎన్టీ రామారావు గారి చేతిలో ఓడిపోయింది. కేవలం 21 స్థానాలు మాత్రమే అప్పుడు గెలిచింది. అయినప్పటికీ ఓట్లు 33% వచ్చాయి. మొన్న వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ లో 11 స్థానాలు మాత్రమే గెలిచింది. అయినా ఆ పార్టీకి 40% ఓట్లు వచ్చాయి. అంటే ఆ శాతం ఓట్లు బేస్ ఓట్లు. అధికారం ఉన్నా లేకపోయినా ఆ బేస్ ఓటు ఉంటే ఆ రోజున్న పరిస్థితుల్లో స్వింగ్ ఓటు 10%, 15% కలిస్తే ఆ పార్టీ అధికారంలోకి రాగలుగుతుంది. కాబట్టి బీజేపీ ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఒక బేస్ ఓటు సంపాదించుకోలేనంత వరకు అధికారానికి దూరంగా ఉండాల్సిన తప్పని పరిస్థితి మాత్రం ఏర్పడింది. అంటే మీరు చెప్తున్నట్టు బేస్ ఓటు ఉండాలి ఏ పార్టీకైనా. బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, ప్రతి ఒక్కరికి గతం నుంచి ఉన్నాయి కాబట్టి, వేళ్ళు ఉనకపోయారు కాబట్టి వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉండాలి. భారతీయ జనతా పార్టీ తప్పిదాలు కనిపిస్తున్నాయి. సో